హలో అందరికీ. ఈ ఉప్మా తినడం నా వల్ల కాదు అనేవారు కూడా ఉప్మా కూడా ఇంత బాగుంటుందా అంటారు. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టారంటే పదండి మరి చూసేద్దాం. ముందుగా 2 బంగాళదుంపలు కట్ చేసుకోవాలి. మరీ చిన్న సైజు కాకుండా వీడియోలో చూపించే సైజులో కట్ చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నచ్చని వాళ్ళు దంచుకుని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఉల్లిపాయలను నిలువుగా తరగాలి. 6 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బంగాళదుంప ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్లోనే 10 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 4 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగాక టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 1.5 గ్లాస్ వరకు బన్సీ రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ కంటే కూడా బన్సీ రవ్వ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పొడి పొడిగా ఉంటుంది. మీకు కావాలంటే గోధుమ రవ్వ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ పడతాయి. ఒకసారి అంతా కలిపేసి ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలి. మూత పెట్టి కుక్ అయ్యేంత వరకు ఉంచాలి. టేస్టీ మసాలా ఉప్మా రెడీ. దీన్ని ఆవకాయ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.